ఆయన మార్కు ఎలా ఉండబోతుంది ఏంటి ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ నుంచి సీనియర్ నాయకులు ద్వారపరెడ్డి జగదీష్ గారు ఉన్నారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గోవింద్ రెడ్డి గారు ఉన్నారు, ఇక బీజేపీ నుంచి ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు, ఇక రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు కూడా మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఆంజనేయ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రాజేష్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి వీక్షకులకి అందరికి కూడా శుభోదయం. రాజేష్ చెప్పండి. ఆంజనేయ రెడ్డి గారు, ఎలా ఉండే అవకాశం ఉంది? రేపే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, క్యాబినెట్ కూర్పు కూడా నడుస్తుంది, ఒక చంద్రబాబు నాయుడు మార్క్ కనబడే విధంగా. దాంతోపాటు పవన్ కళ్యాణ్ ఇంతకుముందు నేను చెప్పినట్లు ఒక కీ రోల్ పోషించారు కూటమిలో. పవన్ కళ్యాణ్ పాత్ర ఏ రకంగా ఉంటుంది? ఇందులో డిప్యూటీ సీఎం అవ్వబోతున్నారు పవన్ కళ్యాణ్ అనేది ఒక చర్చ జరుగుతుంది, అందులో వాస్తవం ఉందంటారా? నాకైతే అవుతున్నారా కారు అనేది నాకు సమాచారం లేదు, ఇప్పటి వరకు అధికారికంగా కూడా సమాచారం లేదు కదా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ నాయకులు, అపారమైన పరిపాలన అనుభవం, అపారమైన రాజకీయ అనుభవం. దేశంలోనే సీనియర్ మోస్ట్ పొలిటికల్ లీడర్స్ లో చంద్రబాబు నాయుడు గారు ఒకరు. వారికి పరిపాలన మీద పట్టు ఉంది, శాఖల మీద పట్టు ఉంది. వారు ఎవరి శక్తి సామర్థ్యాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలా, ఎవరికి క్యాబినెట్ లో మంత్రిత్వ శాఖలు కేటాయించాలా, ఎవరు సమర్థులు, ఎవరు ఏ మంత్రిత్వ శాఖలు సమర్థంగా నిర్వహించగలరు అనేది చంద్రబాబు నాయుడు గారికి పరిపూర్ణమైన అవగాహన ఉండే నాయకులు వారు. అందువల్ల వారు ఇంకొకరు ఎవరు కూడా సలహాలు చెప్పవలసిన అవసరం లేదు. ముఖ్యమంత్రి గారికి ఆయన ప్రెరోగేటివ్, ఎవరు ఆయన మంత్రివర్గంలో ఉండాలా, ఎవరు మంత్రులుగా శాఖలు ఏ శాఖలు కేటాయించాలనేది పూర్తిగా ఆయన హక్కు, ఆయనకి స్వేచ్ఛ ఉంది. మీరు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అని ప్రస్తావన వచ్చారు, అది చర్చ జరుగుతూ ఉంది, కానీ ఇప్పటి వరకు అధికారిక ప్రకటన లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు కూటమిని అధికారానికి తీసుకురావడంలో ఒక అద్భుతమైన పాత్ర, చాలా ముఖ్యమైన పాత్ర పోషించారనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. ఆయన అవసరం వచ్చినప్పుడు ఒక అడుగు వెనక్కేసి తగ్గి మనిషి చాలా వినయంగా కూటమి విజయం కోసము కొన్ని త్యాగాలు చేశాడు. మనం చూసామ్మా, ఆయనకి 24 సీట్లు ఇస్తే 3 అసెంబ్లీ సీట్లు బీజేపీకి ఇవ్వడం జరిగింది, కేవలం 2 లోక్సభ సీట్లుగా పరిమితం అయ్యారు. కాబట్టి ఒక రకంగా ఆయన త్యాగాలు చేశారు. కారణం ఏమిటంటే ఈ రాష్ట్రం ముందుకెళ్లాలా, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం దిగిపోవాలా, దుర్మార్గమైన ప్రభుత్వం దిగిపోవాలా, అందుకని అవసరం వస్తే ఒక అడుగు అడగాల, తగ్గాల అనేది ఆయన ఉద్దేశంతో వారు ఉన్నారు. ఒక మంచి రాజకీయ మనస్తత్వంతో, ఒక మెచ్యూర్డ్ పొలిటికల్ లీడర్ గా ఆయన ఆలోచించే చాలా నిర్ణయాలు తీసుకున్నారు. ఈ రోజు కేబినెట్ లో వారు ఏ శాఖ చేరతారో, ఉప ముఖ్యమంత్రిగా చేరతారా, చార్ అనేది నా దగ్గర అయితే సమాచారం, అధికారిక సమాచారం కూడా. కానీ ఒకటి, ఎక్కడ కూడా రాజ్యాంగంలో ఉప ప్రధానమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఉండాలని ఎక్కడ కూడా రాజ్యాంగంలో లేదు. ప్రధానమంత్రి, ఆయన మంత్రివర్గ సహచరులు ఉంటారు. కానీ దేశంలో అనేక ప్రాంతాల్లో మనం గతంలో ఉప ప్రధానులే, ఉప ముఖ్యమంత్రులు కూడా చూసాం. కొన్ని అవసరాల దృష్ట్యా, కొన్ని పరిపాలనా అవసరాల దృష్ట్యా ఉప ప్రధానమంత్రిని, అదే విధంగా సందర్భం ఉంది. ఉప ముఖ్యమంత్రి పదవి అంటూ ఇస్తే దానికి అన్ని విధాలా పవన్ కళ్యాణ్ గారు అర్హుడు అనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. అన్ని విధాలా ఆయన శక్తి సామర్థ్యం గల వ్యక్తి. ఇస్తారా లేదా, ఎవరి క్యాబినెట్ లో చేరుతున్నారు అనేది మనం వేచి చూడాలా. ఇంకా రేపు ఉదయం 9:30కి 10 గంటలకల్లా అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఏది ఏమైనా ఒక మంచి ప్రభుత్వము, ఒక మంచి పరిపాలన ఈ రాష్ట్రానికి అందుతుంది అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. అపారమైన పరిజ్ఞానం ఉండే వ్యక్తులు ఈరోజు టీడీపీ వైపు నుంచి గెలిచిన వాళ్ళు, బీజేపీ వైపు నుంచి గెలిచిన వాళ్ళు, కొంతమంది కొత్త వాళ్ళు ఉండొచ్చు, జనసేన నుంచి గెలిచిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా చాలా చిత్తశుద్ధి గల వ్యక్తులు. రాష్ట్రము, రాష్ట్ర అభివృద్ధి వాళ్ళ ధ్యేయంగా పనిచేసే వ్యక్తులు, రాజకీయ అనుభవం ఉండే వ్యక్తులు, విజ్ఞానవంతులు, సమస్యల మీద అవగాహన గల వ్యక్తులు ఈరోజు ప్రభుత్వంలో చేరబోతున్నారు. శాసనసభ్యులుగా ఎన్నికయ్యారనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. వేచి చూద్దాం. రాష్ట్రానికి మంచి జరుగుతుంది, రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుంది. ఒక మంచి నాయకత్వంలో, ఒక విజనరీ లీడర్షిప్ చంద్రబాబు నాయుడు గారితో ఉంది. కాబట్టి ఆ విజనరీ లీడర్షిప్ లో గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా, గతంలో కొంతమంది క్యాబినెట్ మంత్రులు చూసాం మనం. పోలవరం అంటే అవగాహన లేదు. ఆయన పోలవరం మంత్రి, ఇరిగేషన్ మంత్రి క్యాబినెట్ లో ఎవరు అడిగారు, ఎప్పుడు పూర్తి అవుతుంది పోలవరం అంటే, ఆయన పవన్ కళ్యాణ్ గారు 4వ పెళ్లి అయినప్పుడు పూర్తి
అంటే ఆంజనేయ రెడ్డి గారు ఒక పాయింట్ ఇక్కడ. సరే ఆంజనేయ రెడ్డి గారు, ఇప్పుడు ఒకటి మీరే అంటున్నారు, రాష్ట్రం అంతా కూడా అంత వెనకబడిపోయింది, అభివృద్ధి జరగలేదు అంటున్నారు. సరే ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చింది, రాష్ట్రం పూర్తిగా అంటే అభివృద్ధి వైపు పరుగులు ఎత్తుతుంది అనుకోవచ్చా? కేంద్రం నుంచి ఆ రకమైన నిధులు రాబోతాయి అనుకోవచ్చా? దేశంలోనే ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా అభివృద్ధి జరుగుతుందంటారా? దేశం అంతా కూడా ఇటువైపు చూసే విధంగా స్పష్టంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో పూర్తిగా సహకరిస్తాము. ఒక మంచి నాయకత్వము, ఒక మంచి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని ప్రస్తావిస్తూ ఆయన పవన్ గారి ఒక తుఫాన్ అని కూడా ప్రస్తావించిన సందర్భము. ప్రధానమంత్రి గారు చాలా సిన్సియర్ గా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతారు. ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ నాయకత్వంలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి, కేంద్రంలో ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ, రెండు దగ్గర ఎన్డీఏ, వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్, ఇటువైపుగా మనం పెద్ద ఎత్తున అడుగులేకపోతున్నాము. దేశం పెద్ద ఎత్తున ముందుకెళ్తుంది, ఆంధ్రప్రదేశ్ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి సాధిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ఉండే అన్ని సమస్యలకి ఈ 5 సంవత్సరాల పరిష్కారం దొరుకుతుందని నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ పరిష్కారానికి ప్రధానమంత్రి గారు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ప్రధాన పాత్ర పోషించబోతున్నారు. ఇద్దరు ఆంధ్రప్రదేశ్ కోసము ఒక విజనరీగా ఆలోచించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతారన్న విషయంలో ఎవరికి ఎటువంటి అనుమానం ఉండవలసి వస్తుంది. రైట్. గోవిందరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గోవిందరెడ్డి గారు ఎలా చూస్తారు రేపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం